హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దగ్గర ఒకటి ఇట్టిగా వీడియో ఉందండి. 2019 మోడల్ చూపిస్తాను. చూపించే చిన్న మోడల్ అండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి. ప్లీజ్ కొంచెం లైక్ మాత్రం చేయండి, నలుగురు షేర్ చేయండి. మన ఛానల్ ఎట్లుందో నలుగురు తెలియాలని చెప్పేసి ఉద్దేశం చెప్తున్నాను. మీరు ప్లీజ్ కొంచెం టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ప్లీజ్ అట్లాగే ఫొటోస్ మాత్రం అడగకండి. దానివల్ల మీకు ఎవరికి యూజ్ ఉండదండి. దయచేసి కొంచెం గమనించాలి మీరు కూడా. ఇంకొక విషయం ఏంటంటే అన్న, మీకు వెహికల్స్ గురించి తెలిస్తేనే కామెంట్ చేయండి అన్న. అనవసరంగా కామెంట్ చేసేసి మళ్ళీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తలేరు. మీరు ఫోన్ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను చెప్పేసి అంటున్నారు కదా. ఢిల్లీ కార్స్ తీసుకొస్తున్నారా మీరు? అది తెచ్చి తక్కువ రేటుకి అమ్ముతున్నారు, అంటే టీఎస్ చేపించి అమ్ముతున్నారు అంటున్నారు అన్న. తెలంగాణ కార్లు అని చెప్పిన తెలంగాణ కార్లు మాత్రం పెడుతున్నాను అన్న, ఢిల్లీ కార్స్ పెడతలేను. అది కొంతమంది మెసేజ్ చేసే వాళ్ళకు మాత్రమే నేను ఈ మాట చెప్తున్నానండి, అందరికీ కాదు. చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు, కానీ కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. కొంచెం ఆలోచించండి మీరు కూడా. అవసరం లేదండి నాకు ఢిల్లీ కార్స్ అని చెప్తాను నేను. నాకు అట్లా ప్రాబ్లం ఏం లేదు. ఇలా మోసం చేసడానికి ఏముందన్న, మీరు కొంచెం ఆలోచించాలి మీరు కూడా. ఢిల్లీ అయితే ఢిల్లీ అని చెప్తున్నాను, కాకపోతే కాదని చెప్తున్నాను. రీడింగ్ ఉన్న వెహికల్ గురించి ఎట్లున్నా ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు అది అర్థం చేసుకోవాలి, కానీ అట్లాంటి కామెంట్లు పెట్టకండి. అది కొంతమందికి మాత్రం వర్తిస్తండి. తప్పుగా ఎవరు భావించకుండా నా మాట కొంచెం చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి, ఎవరి ఫోర్స్ కూడా చేయట్లేదు నేను కూడా. ఇదేనండి నేను చెప్పిన వెహికల్ ఎర్టిగా VDI 2019 మోడల్. నేను ఇక్కడ స్క్రాచెస్ ఉన్నా ఏమైనా యాక్సిడెంట్ అయినా ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చూపిస్తున్నాను. అంటే గ్లాస్ బ్రేక్ అని ఏమైనా యాక్సిడెంట్ బండ్లు ఇంతవరకు పెట్టలేదు, ఢిల్లీ బండ్లు ఇంతవరకు పెట్టలేదు. కానీ అట్లా అనవసరమైన అంటే కొంచెం డిస్టర్బ్ చేయదండి మీరు కూడా. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, నాకు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి యూట్యూబర్కి అదే సమస్య ఉండొచ్చు. కాకపోతే అందులో ఒకటి నేను కూడా చెప్తున్నాను. బయట ఎందుకు చూపిస్తున్నా అంటే కొంచెం స్క్రాచెస్ ఉన్నాయా లేదా, డెంట్ అయిందా లేదని తెలుసుకోవడానికి కోసం. ఇంత క్లియర్గా చెప్తుంటే కూడా ఈ కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదండి. అందరికీ చెప్పడం కాదు, ఇది ఒక ఉంటారు కదా కొంతమంది అందులో చీడ పురుగులు, అట్లాంటి వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. చూసుకోవచ్చండి. నా సబ్స్క్రైబర్లకు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటాను నేను. కానీ ఇంత తక్కువ ఆలోచిస్తారని నేను కూడా అనుకోలేదు కొంతమంది. నన్ను నచ్చి కదా సబ్స్క్రైబ్ చేసుకునేదండి వాళ్ళు కూడా. అట్లాంటి వాళ్ళకి నేను మోసం చేయలేను కదా. సార్ ఇంటర్వ్యూ చూసుకుంటే మాత్రం ఇట్లుందండి. చూసుకోండి, వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మన వెహికల్ గురించి చూసుకున్నాక తర్వాత మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ చూసుకుంటే ఇట్లుందండి. మీకు స్క్రీన్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉందండి. ఇది దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. రీడింగ్ కూడా చూపిస్తాను. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తాను, ఆ సబ్స్క్రైబర్లు కానీ వ్యూవర్స్ కానీ ఖచ్చితంగా చూస్తే అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను కూడా కరెక్ట్గా చెప్తున్నా, మీరు కూడా తీసుకుంటారా లేదా అనేది కొంచెం డిపెండ్ అవుతారు కదా. మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ కొరుట్లండి. నా నెంబర్ వచ్చేసి 8340080553 అండి. ఓకే, ఆల్రెడీ ఉందని చూపిస్తాను చూడండి మీకు కూడా. రీడింగ్ మాత్రం ఇది ఉందండి. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. ఖచ్చితంగా చెప్తున్నాను, పదే చెప్తున్నాను. రీడింగ్ ఖచ్చితంగా ఉంటేనే ఖచ్చితంగా చెప్తున్నాను, లేకపోతే లేదండి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఇదే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందండి దీనికి, మీకు అది కూడా చూపిస్తాను. ఇట్లా వర్క్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది, చూసుకోవచ్చు. స్క్రీన్ మాత్రం ఓకే ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అంతే. మీకు రూఫ్ కూడా చూపిస్తా చూడండి. ఇట్లా ఉంది, రూఫ్ మాత్రం ఓకే ఉందని చూసుకోవచ్చు. అంటే వెహికల్ మాత్రం నీట్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 11,20,000 చెప్తున్నారండి. ఫిక్స్ రేట్ ఏం కాదు, బార్గెనింగ్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ వేసుకుంటే ఇట్లా ఉంది. నాకు తెలిసినంత వరకు మంచి చెప్పాలని చూస్తా, కానీ నేను ఎవరు మోసం చేయట్లేదండి ఇందులో. చూసుకోవచ్చండి, బ్యాక్ సైడ్ సీట్ ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉన్నాయండి, సీట్ కవర్స్ మాత్రం ఇవి. ఓకేనా, మీకు బీడింగ్ చూపిస్తా చూడండి. టైర్స్ 4 ఓకే ఉంటాయి, అది కూడా చూపిస్తాను మీకు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది, చూసుకోవచ్చండి. ఇక బీడింగ్ చూసుకుంటే ఇట్లా ఉంది. రీడింగ్ మాత్రం నేను ప్రతి వెహికల్ గురించి చెప్తున్నాను. రీడింగ్ ఓకే ఉంటే ఓకే అని చెప్తాను, లేకపోతే లేదని చెప్తున్నాను నేను కూడా. చూసుకోవచ్చు, డోర్ కూడా ఏం చేంజ్ కాలేదండి, డోర్స్ ఏకే ఉన్నాయి. ఇంజన్ కండిషన్ ఎట్లుందనేది చూపిస్తాను, మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. ఢిల్లీ కార్స్ కాదండి, ఇది ఓన్లీ తెలంగాణ కార్స్ ఇవి. దయచేసి ఒకసారి వినండి. రేట్ చెప్తున్నప్పుడు వినండి ఒకసారి. మళ్ళీ మెసేజ్ చెప్తున్నారు, రేట్ ఇట్లా ఉందా అట్లా ఉందా అని, ఏదెంత అని. ఒకసారి చూడండి, మీకు కూడా తెలుస్తుంది వీడియో. చూసుకోవచ్చండి. డోర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి, డోర్స్ మాత్రం
ఏవి రీప్లేస్ కాలేదు. రీప్లేస్ అయితే నేను ఫస్ట్ ఓనర్ని అడుగుతాను ఏమైనా రీప్లేస్ అయిందని. చూసుకోవచ్చు, ఇది కూడా మీరు చూసుకోవచ్చండి. ఇలా రేపు అందరికీ నాలెడ్జ్ ఉందండి. నాలెడ్జ్ లేక ఎవరు లేరు. కొంతమంది నాలెడ్జ్ లేకుంటుంటారు కదా, వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి ఇది. చూసుకోవచ్చు, ఇట్లా ఉందండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వ్యూవర్స్ అయితే సపోర్ట్ చేయండి. చూసుకోవచ్చు, ఢిల్లీ కార్లకి ఇక్కడ షోరూమ్ ట్రాక్ వెళ్తుందా అన్న? ఎట్లా మాట్లాడతారో ఏమో వీళ్ళు. చూసుకోవచ్చు, ఇది కూడా డోర్స్ చూసుకోవచ్చు. ఇది కూడా ఇట్లా ఉన్నాయి. డోర్స్ చూసుకుంటే ఇట్లా ఉన్నాయండి, నీట్గా ఉన్నాయి. బయట ఎక్కడ మాత్రం కానీ డ్యామేజ్ అంటే స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఏం కాలేదండి. డీజిల్ వర్షన్ ఇది, ఈటీగా స్మార్ట్ హైబ్రిడ్. చూసుకోవచ్చు, ఈరోజు డేట్ వచ్చేసి 16/6/2024 అండి. మనం పెడుతుంది వీడియో. ఈరోజు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇదే వీడియో. చూసుకోవచ్చు, మనం ప్రతిసారి పెట్టే వీడియో 2 గంటలకు వస్తుంది మధ్యాహ్నం టైంలో. చూసుకోవచ్చు. ఓకే, మీకు ఇప్పుడు లైటింగ్ చూపిస్తాను చూడండి. లైటింగ్ చూపిస్తా చూడండి ఒకసారి, మీకు ఎట్లా ఉన్నదో తెలుస్తుంది లైట్ కూడా. లైటింగ్ చూసుకుంటే ఓకే, స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. అది కూడా ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తాను. లైటింగ్ చూసుకుంటే ఇట్లా ఉందండి. ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది. చూసుకోవచ్చు, ఫోగ్ ల్యాంప్ ఉంది, ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు. అటు సైడ్ ఒక లైట్ కింది మాత్రం రావట్లేదండి. ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్ వస్తుంది. చూసుకోవచ్చు, ఈ మిడిల్ది ఒకటి వస్తుంది చూడండి ఒకసారి, ఇది రావట్లేదు. ఫోగ్ ల్యాంప్ ఓకే ఉందండి, పర్ఫెక్ట్ ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. మిర్రర్ సైడ్ మాత్రం 2 ఇండికేటర్స్ ఓకే వస్తున్నాయి. చూసుకోవచ్చు, ఇది కూడా మీరు, ఇది కూడా ఓకే ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా వరకు స్కిప్ చేస్తున్నారండి, స్కిప్ చేయకండి ప్లీజ్. నా వ్యూవర్స్ అయినా సబ్స్క్రైబర్లా కానీ చూడండి. ఓకే, మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ డ్యామేజ్ అయినా ఖచ్చితంగా చూపిస్తున్నాను. ఇక్కడ మాత్రం డ్యామేజ్ లేదండి. చూసుకోవచ్చు, యాక్సిడెంట్ వెహికల్స్ ఇంతవరకు నేను పెట్టలేదండి. ఎవరైనా చెప్తే మరీ అట్లా ఆలోచించండి మీరు కూడా. మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు వెహికల్ మాత్రం, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా ఉందండి. మీకు స్టెఫిన్ చూపిస్తాను, టైర్స్ కూడా చూపిస్తాను. చూసుకోవచ్చండి, స్టెఫిన్ మాత్రం చాలా తక్కువ ఉందండి. ఓన్లీ 20% మాత్రం ఉంటుంది స్టెఫిన్ మాత్రం. ఇందులో పాన జాక్ రాడ్ చూసుకోవచ్చండి. ఇలా పాన జాకు రాడ్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకేనా, చూసుకోవచ్చు. ఇంట్లో కూడా ఇట్లా ఉన్నది, మీకు తెలుస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు, ఓకే ఉంది. బ్యాక్ సైడ్ ఇది కెమెరా ఏంటి, ఇది కెమెరా ఉంది, పనిచేస్తుంది. అలా చూపించాను మీకు కూడా. టైర్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. టైర్స్ ఎట్లా మీకు కూడా తెలుస్తుంది. టైర్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయండి. ఓకే, టైర్స్ మాత్రం ఒక 80-90% ఉంటాయి. నేను ప్రతి టైర్ చూపించే ఖచ్చితంగా. టైర్స్ మాత్రం ముంగడిది మాత్రం ఇట్లా ఉన్నాయండి, సేమ్ అదే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. వెనక కూడా సేమ్ అంతే ఉన్నాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, సేమ్ అంతే ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదో చూసుకోవచ్చు. ఖచ్చితంగా చూపిస్తున్నాను 4 టైర్లు. ఓకే, మీకు ఏసీ ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా చెప్తాను చూడండి. చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ ఉందండి టైరు. ఖచ్చితంగా చూపిస్తాను నేను ఇది కూడా. ఇంకొకటి గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ ఏసీ చెక్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఇప్పుడే ఏసీ ఆన్ చేశానండి, ఎట్లా కూల్ అవుతుందని చెక్ చేస్తున్నాను నేను. ఓకే, సిస్టమ్ ఓకే ఉంది, పనిచేస్తుంది. చూసుకోవచ్చు, ఇది కూడా మీరు చెక్ చేస్తున్నాను చూడండి. యాప్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకేనా, ఓకే. చిల్డ్ మాత్రం ఓకే ఉందండి, ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ నేను చెక్ చేశాను. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ సార్. ప్లీజ్ ఒకసారి మంచిగా చూడండి ఒకసారి నా వీడియోను. దీని ప్రైస్ వచ్చేసి 11,20,000 చెప్తున్నారు. ఫిక్స్ రేట్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుందండి.
ఇది చూసుకుంటే 5+1 అండి. ఇది వీడియో అందరికి తెలిసి ఉంటుంది. 5+1 ఇది. ఓకే, మీకు బయట నుంచి గ్లాస్ చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే, బానెట్ కూడా చూపిస్తాను. ఇంజన్ సౌండ్ ఎట్లుందో మీకు కూడా తెలుస్తుంది. ఒక డౌట్ ఉంటే మీరు మెకానిక్ని తీసుకొచ్చుకొని చూపించుకోవచ్చండి. ఇలా ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఇది నేను చెప్పే చేస్తున్నాను, చెప్పకుండా చేస్తలేను. ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే మాత్రం పిల్లర్స్ మాత్రం ఇట్లున్నాయండి. ఆల్రెడీ చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉందండి, చూసుకోవచ్చు. ఇది కూడా షోపట్టి మాత్రం ఇది చేంజ్ కాలేదండి. షోపట్టి ఇట్లా ఉంది, చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. బ్యాటరీ చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. ఓవరాల్ చూసుకుంటే ఇట్లా ఉందండి వెహికల్ మాత్రం. మీకు గ్లాస్ ఇప్పిస్తా చూడండి. గ్లాస్ తీసుకుంటే ఇక్కడ మాత్రం సీడీ ఉంది, చూసుకోవచ్చండి. ఇది బీ సిరీస్ ఉందండి, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉందండి, బీ సిరీస్ ఉంది. వెనక గ్లాస్ కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా బీ సిరీసే ఉంది, కానీ ముంగటిది ఒక్కటే సీడీ ఉందండి గ్లాసు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, బీ సిరీస్ ఉంది. ఇది కూడా బీ సిరీస్ సేమ్ ఉందండి. ఓవరాల్గా గ్లాస్ మాత్రం ఓకే, ముంగటిది ఒకటి మాత్రం చేంజ్ అయింది. ఆల్రెడీ మీకు ఖచ్చితంగా చెప్పాను, చూసుకోవచ్చు. ఓవరాల్ చూస్తుంటే వెహికల్ మాత్రం ఇట్లా ఉందండి. ఇది ఓన్లీ తెలంగాణ కార్ అండి. ఇది ఢిల్లీ కార్స్ కాదు, దయచేసి మీరు గమనించాలి. ఇట్లా ఉందండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందాక చెప్పిన వెహికల్ అండి ఇట్టిగా వీడియో మోడల్ 2019. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. టైర్స్ అలాంటి చూపించాను, 80% ఉంటాయి టైర్స్ మాత్రం. ఆల్రెడీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలాంటి చూపించాను మీకు కూడా. స్క్రీన్ కానీ సీట్స్ కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయండి. ప్రైస్ మాత్రం 11,20,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ ఏం కాదు, బార్గెన్ మీరు మాట్లాడుకోవచ్చండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ మాత్రం చేయకండి, చాలా వరకు స్కిప్ చేస్తున్నారు ప్లీజ్.